నమస్కారం గురువుగారు. మహాదేవ. గురువుగారు, ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారి గుణ స్వభావం ఎలా ఉంటుంది గురువుగారు? ఆరుద్ర నక్షత్రం తల్లి, ఆరుద్ర నక్షత్రం వివరణ చెప్పే ముందు యా తయేష శివతమా శివం బభోవతే ధను శివాశరవ్యాయ తవతయా నో రుద్రముడయ యాదే రుద్ర శివ తనోరఘోరా పాపకాశిని తయా నస్తను వాశంతమయా గిరీశంతాభిచాకశీ. ఇది ఎందుకు చెప్పానంటే తల్లి, ఆరుద్ర నక్షత్రం అనేది సాక్షాత్కారుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క నక్షత్రం. ఎవరి నక్షత్రము? పరమేశ్వరుడి నక్షత్రం. ఆయన ఎంత శాంతమూర్తిగా, ఎంత యోగముద్రలో ఎలా అయితే ఉంటాడో, ఆయనకు కోపం వస్తే ప్రళయం, ఒక విధ్వంసం, అది కూడా క్షణిక కోప, క్షణిక ఆవేశాలు. ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా తగ్గిపోద్ది. అంత శాంతమూర్తి గలవాడే ఆ యొక్క పరమేశ్వరుడు. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి కూడా అదే స్వభావం ఉంటారు. ఎంత శాంతమూర్తులో అంత మంచివారు. మళ్ళీ వీరికి ఉండేటువంటి తెలివి తల్లి అమోఘమైనటువంటి తెలివి, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందింపజేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే, వీరు ఎక్కువగా పెళ్ళైన మగవాళ్ళు ఆడవారి అంటే తన భార్య మాటనే ఎక్కువగా గౌరవిస్తారు. కుమార్తెలు ఉన్న కుమార్తెలను తన ఇంకా ఎలా అంటే తనదొక ప్రేమగా, తనే ఒక ప్రాణముగా చూసుకుంటారు ఆరుద్ర నక్షత్రం. అదొకటి. ఇంకొకటి కూడా ఏంటంటే తల్లి, ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఒక గొప్ప విశేషమైతే ఉంది. విద్యాపరంగా ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే తల్లి, కాస్త క్షుద్ర ప్రయోగ దోషాలు ఏమన్నా ఉంటే కనుక కొంచెం వీరికి తొందరగా తాకే అవకాశాలు ఉంటాయి. తొందరగా తాకే అవకాశాలు ఉంటాయి. ఇది వచ్చేసేసి ఏంటంటే తల్లి, ఈ మృగశిర ఆరుద్ర నక్షత్రం వారు ప్రేమ, ఆప్యాయత, మంచి మనసు, సకల సర్వంగా ఒక యోగాన్ని మనకు అందింపజేస్తారు. వాళ్ళు చూపించే ప్రేమ ఎలా అంటే, వారిని ఎవరైనా కొడుతున్నా తిడుతున్నా మొదలు పట్టించుకోరు. కానీ వాళ్ళకు కోపం వచ్చేలాగా ప్రవర్తిస్తే గనక ఒక విధ్వంసాన్ని మనం చూస్తాం. దాన్ని స్థితిగతుల్లోకి తీసుకుపోతారు. మళ్ళీ ఒక ఎదుటి వ్యక్తి ఎంత కోపంగానైతే ఉంటాడో ఆ కోపాన్ని కూడా శాంతింపజేసేది ఇదే ఆరుద్ర నక్షత్రం. కోపం తెప్పిస్తారా, మళ్ళీ ఆ కోపం తెప్పించిన వాళ్ళకు కూడా శాంతింపపరచడం కేవలం ఈ ఆరుద్ర నక్షత్రానికే సాధ్యమవుతుంది. అన్నారా? అంతటి గొప్ప శక్తివంతమైనటువంటిదే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన ఎవరైనా సరే సకల యోగాన్ని కూడా అందింపజేస్తూ ఉంటారు. అయితే ఈ ఆరుద్ర నక్షత్రంలో ఎక్కువగా అందరూ ఏం వాడాలి అంటే, మొగిలి రేకుల కుంకుమ. కుంకుమాలు ఎన్ని రకాలో తెలుసారో తల్లి? ఒకే రకమే తెలుసు గురుగారు. ఒకే రకమే తెలుసు. వాస్తవానికి ఏంటి అని అంటే, మనకు కుంకుమ, నల్ల కుంకుమ, మహారాష్ట్ర కుంకుమ, పసుపు కుంకుమ అనేది తెలుస్తుంది. కాకపోతే ఇది కొన్ని బయట దొరుకుతూ ఉంటుంది. ఇది మేము ఎందుకు చెప్తాను అంటే, ఈ ఆరుద్ర నక్షత్రం గల వారికి ఇది మేము చేసేది మొగిలి రేకుల కుంకుమ అంటారు తల్లి. దీన్ని ఈ మొగిలి రేకుల కుంకుమతో శ్రీచక్రార్చన చేస్తాము. రాజశ్యామలాదేవి మా ఆలయంలో అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుంది. ఆ 2 రకాల శ్రీచక్రాలు ఉంటాయి. ఒకదానికి కుబేర కుంకుమ, ఇంకొక దానికి మొగలి రేకుల కుంకుమ. శ్రీచక్రార్చన చేసి వారికి మాత్రం ఈ కుంకుమ ఇస్తాము తల్లి. ఈ కుంకుమ మనం ఎప్పుడైతే ధరిస్తామో మనలో ఉండేటువంటి సర్వ పీడాలనేటువంటిది తొలగుతుంది. ఇది కూడా ఒక్కసారి నీ వేలికి తీసుకొని వాసన చూడు తల్లి. స్మెల్ భలే వస్తుంది స్వామి. ఇది మొగిలి పుష్పాలు తెలుసా తల్లి? తెలుసు స్వామి. దాని చెట్టుని మొగిలి రేకుల చెట్టు అంటారు. అవునా? ఆ మొగిలి రేకుల యొక్క ఆకుని తీసి ఆ రసాన్ని కుంకుమలో పసుపు కుంకుమ వేసి తయారు చేస్తాము. కానీ చాలా బాగుంది స్వామి. ఇది చూడడానికి కూడా ఒక స్వచ్ఛంగా లేదా? అవును. అది సంవత్సరం నుంచి మా అమ్మవారి దగ్గర పూజించిన కుంకుమ. అది మొగిలి రేకుల కుంకుమ. శ్రీచక్రానికి మేము అర్చన చేసి ఉన్నటువంటి కుంకుమనే ఆ కుంకుమ. విన్నారా? అది కేవలము ముట్టుకుంటేనే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు వచ్చినట్టే. ఇంకా అది మనం పెట్టుకుంటే
ఇంకా మంచి జరుగుతుంది. ఎంతో గొప్ప జరిగేసి ఎందుకు అనంటే శివుడికి తన భార్య అంటే ఎంతో ఇష్టం. పార్వతీదేవి అంటే అందుకోసమే తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చేశారు. ఇచ్చేశారు పార్వతీదేవికి. ఆ పార్వతీదేవికే పూజించిన కుంకుమ ధరిస్తే ఆ ఈశ్వరుడిని ఇంకెంత రక్షించుకుంటాడు? అవునా కాదా? అవును గురువుగారు. అందుకోసం ఆ కుంకుమ పెట్టుకుంటే సకల శ్రేష్ఠ యోగాలు కూడా వీళ్ళకు లభిస్తూ ఉంటాయి తల్లి. ఈ కుంకుమ మరి బయట దొరకదు కదా స్వామి, అంటే మొగలి రేకుల కుంకుమ దొరకదు. కొన్ని ప్రాంతంలో దొరుకుతాయి తల్లి. మొగలి రేకుల కుంకుమ కొన్ని ప్రాంతంలో దొరుకుతాయి. దానికేం అభ్యంతరం లేదు. అక్కడ వాళ్ళు తీసుకొని పెట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు. కానీ మన దగ్గర మాత్రము శ్రీచక్రానికి అర్చన చేసిన కుంకుమ అనేది. శ్రీచక్రానికి అర్చన చేసిన కుంకుమ మాత్రమే. అందుకోసమే అది ఎవరైనా కావాలంటే ఇద్దాము, లేకపోతే వాళ్ళు తెచ్చుకున్నా అన్న సంతోషమే. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే స్వామి ఇది కింద మనం నెంబర్స్ ఇస్తున్నాం కదా తల్లి, ఆ నెంబర్కి ఫోన్ చేసిన ఆర్డర్ తీసుకుంటే మనం పంపించవచ్చు. ఇంకెటువంటి పరిహారాలు చేసుకోవాలి స్వామి ఈ కుంకుమతో పాటు? పరిహారాలంటే తల్లి ప్రతి నెలకొక్క రోజు మాస శివరాత్రి అని వస్తుంది. అవును. అర్థమైందా? ఆ మాస శివరాత్రి రోజున 5 కిలోల అన్నము, 8 కిలోల పెరుగు తెచ్చి మొత్తం కలిపేసి శివుడికి అన్న పూజ చేయించాలి. ఆ అన్న పూజ చేయించడం వలన వీళ్ళల్లో ఉండేటువంటి సకల దరిద్ర దోషాలు తొలగిపోతాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆర్థిక నష్టంలో ఉంటారు. ఆర్థిక నష్టం తొలగిపోవడానికి కోసమే అన్న పూజ గావిస్తే సకల యోగమైనటువంటి ఫలితం కూడా వస్తుంది మనకు.